ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అతని యొక్క ఆటపై సందిగ్ధత కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు బుమ్రా యొక్క గాయంపై బీసీసీఐ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలెక్ట్ చేసిన 15 మంది సభ్యులతో కూడినటువంటి భారత్ టీంలో బుమ్రాకు ప్లేస్ దక్కినటువంటి విషయం మనకు తెలిసిందే. కానీ అతను వెన్నునొప్పి గాయంతో బాధపడుతూ ఉన్నాడు. ఈ క్రమంలోనే అతని యొక్క ఆటపై అనుమానాలు నెలకొన్నాయి. మరొక వైపు ఛాంపియన్ ట్రోఫీ 2025లో దీనికోసం ప్రకటించినటువంటి టీంలో మార్పులు చేర్పుల కోసం మరొక 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఈ టైం అయిపోయిన తర్వాత తుది టీంలో మార్పులు చేయాలి అంటే ఐసీసీ టెక్నికల్ టీం యొక్క అనుమతి తీసుకోవాల్సింది. ఈ క్రమంలోనే టీమిండియా తమ యొక్క టీంలో ఎలాంటి అయినా చేంజెస్ చేస్తుందా లేక అనౌన్స్మెంట్ చేసినటువంటి టీంలోనే కొనసాగిస్తుందా అనేది అనుమానాలు ఉన్నాయి. జస్ప్రీత్ బుమ్రా యొక్క స్కానింగ్ రిపోర్ట్లను చెక్ చేసి డాక్టర్లు బీసీసీఐకి మంగళవారం ఒక నివేదికను సమర్పించనుంది. ఈ నివేదిక ప్రకారం బీసీసీఐ బుమ్రా ఛాంపియన్ ట్రోఫీని ఆడే విషయంపై లాస్ట్గా నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతూ ఉంది. బుమ్రా అన్ఫిట్గా ఉంటేనే టీంలో నుంచి తీసేయాలి. అతను ఆడడానికి 1% ఛాన్స్ ఉన్నా నాకౌట్ మ్యాచ్ల వరకు ఎదురు చూడాలనే బీసీసీఐ బోర్డు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బుమ్రాను నేరుగా నాకౌట్ మ్యాచ్ల్లో ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ టీమిండియాకు ఇది నష్టం చేపిస్తుందని క్రికెట్ విశ్లేషకులు కూడా అంటున్నారు. దాదాపు నెల రోజులుగా బుమ్రా ఆటకి దూరంగా ఉన్నాడని, అతన్ని నేరుగా నాకౌట్ మ్యాచ్లను ఆడిస్తే రిధంలో బౌలింగ్ చేయడం కష్టమని సూచిస్తున్నారు. ఒకవేళ బుమ్రా ఆడలేని పరిస్థితి నెలకొంటే అతని యొక్క ప్లేస్లో ఎవరిని తీసుకుంటారు? ఇది కూడా $1 మిలియన్ ప్రశ్నగా మిగులుతుంది. బుమ్రాకు బ్యాకప్గా టీమిండియా మేనేజ్మెంట్ హర్షిత్ రానాతో పాటు వరుణ్ చక్రవర్తిని రెడీ చేస్తోంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఈ ఇద్దరికి అవకాశం కల్పించింది. హర్షిత్ రానా మంచిగా ఆడినా వరుణ్ చక్రవర్తి అతని యొక్క స్థాయికి తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ చేయలేకపోయాడు. టీ20 ఫార్మాట్లో ఉన్నటువంటి ఫామ్ని కొనసాగించలేకపోయాడని చెప్పొచ్చు. ఒకవేళ బుమ్రా దూరం అయితే రానానే టీంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహమ్మద్ సిరాజ్ను కూడా సెలెక్ట్ చేస్తారనే సమాచారం కూడా కనిపిస్తోంది. దుబాయ్ పిచ్లు స్పిన్కి అనుకూలంగా ఉండడంతో హర్షిత్ రానాతో పాటు వరుణ్ చక్రవర్తిని తీసుకోవాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తే మాత్రం వాషింగ్టన్ సుందర్పై వేటుపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.